హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇదైతే రాఖీ పండుగ రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ చపాతీలు చేస్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? మా హస్బెండ్కి అయితే ఫీవర్ వస్తుంది. ఇక కొంచెం ఇంట్లోనైతే అసలు ఏం బాగాలేదు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫీవర్స్ తోటి సఫర్ అవుతున్నాం అన్నట్టు. ఇక ఫీవర్ వస్తే కొంచెం అన్నం తినబుద్ధి కాదు కదా, అందుకని చెప్పి ఇంకా 2 days నుంచి చపాతీలే చేస్తున్నా. అయితే రాఖీ పండుగ రోజు ఇంకా పొద్దుగానే ఫస్ట్ చపాతీలు చేసి పక్కన పెట్టేసిన అనుకోండి, తర్వాత అంతా పళ్ళు ఉంటుంది కదా ఇంట్లో. ఇంక ఇద్దరు పిల్లలకి స్నానాలు చేపించి ఇల్లంతా క్లీన్ చేసి అంతా పని చేసేసరికి చాలా టైం అయిపోతుంది. ఇంకా అందుకనే ఫస్టే చపాతీలు చేసి ఆయన కొంచెం ఎల్లిపాయ కారంతోనే తింటున్నారు. కర్రీస్ ఏం కూడా తినట్లే. ఎల్లిపాయ కారం నిన్న అంటే ముందు రోజు చేసిందే ఉండే. అందుకనే చపాతీలు అయితే ఫస్ట్ చేసేస్తున్నా. ఇంకా టిఫిన్ లాగా కూడా అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటుంది పని అంతా చేసేవరకు అని చెప్పేసి ఫస్ట్ అయితే చపాతీలు చేసేసిన తర్వాత ఇంకా ఇల్లంతా తుడిచేసి బయట కూడా కడిగేసిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలకైతే స్నానాలు చేపించేసిన. వాళ్ళని రెడీ చేసి ఇంకా పాపనైతే పడుకుంటుంది స్నానం చేపించిన తర్వాత. ఇక నేనైతే స్నానం చేసుకొని రాఖీ కోసం అయితే రెడీ చేస్తున్నా. ఇంక ఇద్దరికి కట్టిద్దామని అయితే. ఇక ఫస్ట్ టైం కదా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ రాఖీ. ఇంకా మా ఆయనకి కూడా ఫస్ట్ రాఖీ. వాడు పుట్టినప్పటి నుంచి అంటే రాఖీ ఒకసారి ఏమో జరిగినట్టుంది. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఫీవర్ వస్తుండే, మేము కూడా ఎటు వెళ్ళలేదు అన్నట్టు. ఫీవర్ వస్తుంటే ఇంకా ఇంట్లోనే ఉండే. ఇంకా రాఖీ ఆ ఇయర్ జరగలేదు అన్నట్టు. ఇంకా ఈ ఇయర్ అయితే పాప పుట్టింది కదా, ఇంట్లో అమ్మాయి ఉంటే అసలు ఆ కళనే వేరు. ఏ పండుగ అయినా కూడా మస్తు అంటే కళగా ఉంటుంది ఇల్లు అనేది. ఇక ఫస్ట్ టైం అయితే ఇక వాళ్ళ అన్నకి అయితే రాఖీ కడుతుంది. ఇక చెప్తున్న ప్రతి ఇయర్ కట్టించుకోవాలి అని చెల్లితున్న రాఖీ. ఇప్పటి నుంచి ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడు ఏ రాఖీ వచ్చినా కూడా మిస్ చేయకుండా ప్రతి ఇయర్ మాత్రం ఖచ్చితంగా కట్టించుకోవాలి అని చెప్పేసి అంటున్నా అన్నట్టు. వానికి అయితే వాళ్ళకి ఏం అర్థం కాదు ఇప్పుడే, అయినా కూడా మనమైతే చెప్పాలి కదా. చెప్పడం అయితే నా చెల్లెలు అంటే ఇక ప్రొటెక్షన్ లాగా ఎప్పుడు ఉండాలి నువ్వు చెల్లెకి, ఏ కష్టం వచ్చినా కూడా అది ఇదని చెప్తుండే. ఇక్కడైతే రాఖీ కట్టిస్తున్నా. వాళ్ళ డాడీకి అయితే అసలు ఫీవర్ చేతనైతే లేదన్నట్టు. ఇక ఫస్ట్ టైం కదా పాప కడుతుంది, ఇక కొంచెం లేచి కట్టించుకోవాలంటే ఇంక లేచి కట్టించుకుంటున్నారు. ఎంత ఓపిక లేదు ఆయనకి. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, అసలు మా ఇంట్లో అసలు ఏం మంచి జరగట్లేదు. ఒక 15-20 days నుంచి ఒకళ్ళ తర్వాత ఒకరికి ఫీవర్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి. మళ్ళీ హెల్త్ అయితే ఫుల్ సఫర్ అవుతున్నాము హెల్త్ పరంగానైతే. అసలు కళ్ళ దిష్టి అనేది నిజంగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. అంతకుముందు అయితే అసలు నమ్మకపోయేదాన్ని నేను. అరే ఎవరు అనుకుంటే వాళ్ళకే పడుతుంది, మనకేమవుతుంది అసలు అని అనుకునేదాన్ని. కానీ మా బాబు ఒక్కసారి స్టార్ట్ అయింది ఫీవర్తోని, దాని తర్వాత నాకు, తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి మొత్తానికి ఇంకా నేను సెట్టే కాలేదు. ఇంకా మా హస్బెండ్కి ఫీవర్ స్టార్ట్ అయింది. ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయితే ఇంట్లోనైతే అసలు ఫీవర్స్. ఒక పాప ఒక్కతే మంచిగా ఉంది, కొంచెము పాప కూడా అది వ్యాక్సిన్ వేయించినందుకు కొంచెం స్ట్రాంగ్ ఉందో మరి ఏంటో తెలియదు, కానీ పాపకు మాత్రం ఫీవర్ లేదు. కానీ ఇంకా మా ముగ్గురికి అయితే అసలు దూల తీరిపోయింది. పెద్దోళ్ళమే అసలు వణికిపోతున్నాం జ్వరంతో. ఇంకా మా అయ్యనైతే ఎట్లా తట్టుకున్నాడో ఏమో. వాడు ఎన్ని సిరప్లు తాగిండు 1 month కంటిన్యూస్గా సిరప్లు. అసలు ఏంటో ఫ్రెండ్స్, అసలు ఏమో హెల్త్ మంచిగా లేకపోతే ఇల్లు అసలు ఏం మంచిగానే అనిపించదు. ఇంకా అందుకనే వీడియోలు కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు. అసలు అంటే ఎడిట్ చేసే అంత టైం లేదు, వీడియోలు తీసే అంత కూడా టైం లేకుండే. ఒక 2-3 రోజులు అయితే అంత ఫీవర్తోనే అట్లుండే అన్నట్టు. ఇంకా కొన్ని పెట్టాలి కదా ఛానల్ మంచిగా అంటే గ్రో అయ్యే టైంలోనే హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చేసింది. మంచిగా పెడదాము, మంచిగా సక్సెస్ అవుతుంది కదా ఛానల్ అని అనుకునే టైంలోనే ఇంకా హెల్త్ ఇట్లా అయిపోయేసరికి మళ్ళీ వీడియోలు డల్ అయిపోయినాయి, వ్యూస్ కూడా అన్నీ పడిపోయినాయి. అదో బాధ అనిపిస్తుంది. ఈ కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఫైనాన్షియల్లీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకెవరికైనా తెలుసు కదా. ఎంతో కొంత ఇక మా హస్బెండ్కి సాయం చేద్దామనే కదా నేను చేసే ప్రయత్నం అంతా కూడా. ఇక అట్లా అయ్యేసరికి ఇంకా బాధ అనిపించింది. ఇక ఆయన కొంచెం ఫీవర్ వస్తే ఇంక ఇద్దరు పిల్లలను నేనే చూసుకోవడం అన్నీ చేసుకోవడం వల్ల కొంచెం అట్లా కూడా కష్టమే అనిపించింది. వీళ్ళనైతే కొంచెం బెటర్ ఉన్నారు. మా బావ వాళ్ళు అయితే వచ్చినారు. మా హస్బెండ్ వాళ్ళు 3 అన్నదమ్ములు ఫ్రెండ్స్. మా బావ వాళ్ళు అంటే నడిపి బావ వాళ్ళు ఇక్కడనే కరీంనగర్లోనే ఉంటారు. పెద్ద బావ వాళ్ళు హుస్నాబాద్లో ఉంటారు అన్నట్టు. ఇక మా నడిపి బావ వాళ్ళకి 2 బాబులు, పెద్ద వాళ్ళకి ఒక బాబును ఒక పాప అన్నట్టు. అయితే ఇక మార్నింగే 10 అట్లా వచ్చిర్రు. ఇక రాఖీ ఇక్కడ కట్టించుకొని తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే వస్తే ఇక కట్టించుకొని ఇక పాపతో కొంచెం సేపు
ఆడుకొని వెళ్ళిపోయినారు అన్నట్టు. ఇక నేను మధ్యాహ్నం కోసం వంట చేస్తున్నా. ఆల్రెడీ చపాతీలు చేసేసిన కదా, ఈ అన్నంను దోసకాయ పప్పు అయితే చేస్తున్నా. కొంచెం ఎల్లిపాయ కారం అయితే ఉంది. చేసేసి ఇక పాపనైతే ఆడుకుంటుంది. వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇటు ఏమేమి చూసుకుంటా వంటనైతే నేను చేసేస్తున్నా అన్నట్టు. అసలు ఏం తినబుద్ధి ఇట్లేదు, జ్వరంతో అనుకుంటా. అసలు కోల్డ్ కఫ్ అయితే అసలు తగ్గట్నే లేదు. మీరందరూ కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ రాఖీ అయితే? చాలామంది అయితే జర్నీలు చేస్తారు కదా రాఖీ పండుగ రోజు. నేను ఇంటికి వెళ్దామంటే కూడా కాలేదు. ఇంటికి వెళ్ళాలని ఉండే నాకు కూడా రాఖీ కట్టడానికి. మా నాన్నకు అట్లా కడదామని చెప్పి వెళ్ళాలనుకున్నా కానీ ఇంకా పోలేదు. హెల్త్ మంచిగా లేదు కదా, మళ్ళీ హెల్త్ మంచిగా లేనప్పుడు డ్రైవింగ్ కూడా కష్టమవుతుంది కదా అని చెప్పేసి ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాము. ఇక పిల్లలతోని ఇక మా హస్బెండ్కి జ్వరం వస్తుంది కదా, దాంతోనే అయిపోయింది. ఇక్కడైతే వీళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి